అరే తమ్ముడు అలగబాకరా. అరే తమ్ముడు. సార్ వా సార్ మీరంత గొప్పలు సార్. ఏడుకొండల గారు నమస్కారం సార్. ఆయన చెప్పు తీసి కొట్టకపోయినా మీరు సంతోషంగా ఉన్నారు. వెంకటేశు సార్ నువ్వు పియ్యగా పొగుడుతున్నావా తిడుతున్నావా? అబ్బే మేము తిట్టలేదు సార్, పొగుడుతున్నాను సార్. మీ తెలివితేటలు చూసి మీరు చేసేటువంటి యాక్షన్ చూసి పొగుడుతున్నాను సార్. అబ్బో యాక్షన్. అవును సార్, ప్రజలకి బ్రహ్మాండంగా సమాధానం చెప్తున్నాను సార్. సార్ పెద్ద వస్తున్నారు సార్. పెద్ద రండి, ఇందాక ఉండండి, మీరు రండి రండి. రమన్ రాముడు దేవుడు మా ఎమ్మెల్యే దేవుడు. అన్నా ఎలా ఉన్నా అన్న? ఏ నాగయ్య బాగున్నావా? అన్న గుర్తుపట్టావు అసలు? నాగయ్య నిన్ను 9 నెలలైంది అన్నా. నేను నాగన్నని. అదే నాగయ్య ఏంటి సంగతి? మా పెళ్ళాలు పిల్లలు బంధువులు మొత్తం నీకు చేసి పెట్టారన్నా. కాదన్నా తమ్ముడు, మెజారిటీ తెచ్చానన్నా. ఇప్పుడు ఏం కావాలి తమ్ముడు? చెప్పు ఏం కావాలి? అన్నా చిన్న కోరిక. ఏంటది చెప్పు. చిన్న ఉద్యోగం అన్నా. ఏంటి? ఎవరికి? మీ కొడుక? మా అమ్మాయి 10th పాస్ అయింది కదా మొన్న. ఏం కావాలి? ఊళ్ళో హెడ్ మాస్టర్ పోస్ట్ ఖాళీగా ఉందన్నా. ఏంటి? 9 నెలలైందన్నా. ఈ కూడదంట. అమ్మాయి ఏం చదివింది? 10th క్లాస్ అన్నా. 10th క్లాస్ పాస్ అయిందా ఫెయిల్ అయిందా? అటు ఇటు కాకుండా అయిందన్నా. ఏం చేద్దాం, ఎలక్షన్స్ కదా, దాని మీద తిరగడమే సరిపోయింది మనందరికి, పెళ్ళాలకి పిల్లలకి. తమ్ముడు 10th ఫెయిల్, హెచ్ఎం సీట్ అడుగుతున్నావు. మొన్న డిఎస్ ఎగ్జామ్ పెడతామని చెప్పారు అసెంబ్లీలో. ఆ డిఎస్ ఎగ్జామ్ రాయాలా, అందులో ర్యాంకు కొట్టాలా, మళ్ళీ సీనియారిటీ వస్తే గానీ హెచ్ఎం పోస్ట్ రాదు. సరే ఇంకోటన్నా, ఇది చేయలేను తమ్ముడు, ఏం అనుకోబాక. ఒకటన్నా. అరే రారా ఎమ్మెల్యేకి నమస్కారం పెట్టు. లేదు తమ్ముడు, వద్దు నమస్కారం పెట్టమాక. అన్న ఈడు ఇంటర్మీడియట్ పాస్ అయ్యి డిగ్రీ సగం దాకా వెళ్ళాడు. సగం మిగతా నువ్వే ప్యాచ్ చేస్తావు అనుకో. ఏదైనా పోలీస్ డిపార్ట్మెంట్ లో 2 అక్షరాలు ఉంటాయే, ఎస్పీ ఎన్ని అవుతావు? ఎస్పీకే కొట్టాలి. మన అనితమ్మ గారు ఉన్నారే, అనితమ్మ గారు చెప్పు ఎస్పీ పోస్ట్ చేయొచ్చన్నా. అనితమ్మ గారికి ఫోన్ చేస్తే మాట తప్పకూడదు, మనం చెప్పకూడదు అన్న. పెద్ద సిక్కు వచ్చింది తమ్ముడు. డిగ్రీ పాస్ కాలేదు, ఎస్పీ పోస్ట్ అంటే దాని సివిల్ సర్వీస్ ఎగ్జామ్స్ ఉంటాయి తమ్ముడు. అర్థం చేసుకో, ఎగ్జామ్స్ పాస్ కావాలా, ఐపీఎస్ అవ్వాలా, అప్పుడు కానీ ఎస్పీ అవడు. ఏమయ్యా ఏం చెప్తాను సార్? అవకాశం ఉంటే అవుతారు సార్. సార్ చెప్తారు, సార్ అనుకుంటే అయిపోతుంది సార్. అన్న మావాడు 6 అడుగులు 90 కేజీలు బరువు, పోలింగ్ బూత్ ఏజెంట్ అన్నా. అయినా కుదరదు. ఎస్పీ ఇస్తానా కర్ర తీసుకొని మళ్ళీ మీ ఎలక్షన్ కి చూడు, మళ్ళీ పని చేస్తాడన్నా. నీకు ఓటేసావు, నీకు చేశానన్నావు, కాదన్నా నేను ఇది మాత్రం చేయలేను తమ్ముడు. ఎస్పీ పీలేను. ఒకటే అడుగుతానా, నేను వెళ్ళి దీని సమస్య పరిష్కారం ఏందో చంద్రబాబు గారిని అడుగుతా కానీ నువ్వు ధైర్యంగా ఏలికైతే కాలుకేస్తున్నావు, కాలుకైతే ఏలికేస్తున్నావు, ఏది ఇవ్వటం లేదు. సరే చివరిగా ఒకటి అడుగుతానా, మన హోమ్ మినిస్టర్ గారిని చివరిగా ఒకటి అడుగుతున్నా. ఏంటది? ఏది కాదన్నా కాబట్టి అన్నిటికీ ఆ డిగ్రీ అంటావు, సివిల్స్ అంటావు, గ్రూపులు అంటావు. మాకు గ్రూపులు నీ ఊళ్ళో చూసుకుందాం, అది కూడా ఒకటే అడుగుతున్నా. ఏది ఇచ్చినా అయిపోయినా నీ సీట్ అన్న ఇస్తానా? సరేలే తమ్ముడు, నువ్వు ఇస్తే ఎన్నో ఉద్యోగాలు ఇస్తాను, ఎన్నో ఉద్యోగాలు ఇస్తా. ఈసారి అసెంబ్లీ ఎలక్షన్ లో నా సీట్ నీకు ఎమ్మెల్యే సీట్ ఇవ్వమని చెబుతా కానీ. నమస్తే అన్న, ధైర్యంగా ఉండు, తిట్టుకోమాక. అది చేయలేదు, ఇది చేయలేదు. ఊర్లోకి వస్తా చూస్తా. అదేంత